సాధనా పత్రం 1. గేయ పాదాలను ధారాళంగా చదవండి. ద్విత్వాక్షరాల పదాలకు సున్నా చుట్టండి. పీఠమెక్కిన, ఎవ్వరేమనిన, తల్లి ఇవి ద్విత్వాక్షర పదాలు. కింది అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. ఏతో మొదలయ్యే పదాలు ఎలుక, ఎంత. ఏతో మొదలయ్యే పదాలు ఏనుగు, ఏరు. నాతో మొదలయ్యే పదాలు నగ, నటన. రాతో మొదలయ్యే పదాలు రంపం, రత్నం. గేయంలోని 4 అక్షర పదాలు రాయండి. పొగడర, నిలుపర, గౌరవము. ఈ నిఘంటువు ఆధారంగా కింది పదాలకు అర్థాలు రాయండి. పీఠం, గద్దె, సింహాసనం. గౌరవం, మర్యాద. పాఠం ఆధారంగా కింది ప్రశ్నకు జవాబు రాయండి. ఏ దేశమేగినా ఏమి చేయాలి? జవాబు: ఏ దేశమేగినా నీ తల్లి భారతదేశమును పొగిడి గౌరవాన్ని నిలపాలి. గీతల్లో అందంగా రాయండి. మన దేశం భారతదేశం. భారతదేశం చాలా ఉన్నతమైనది. సాధనా పత్రం 2. గేయ పాదాలను ధారాళంగా చదవండి. 2 అక్షరాల పదాలకు సున్నా చుట్టండి. ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జనించినాడవి స్వర్గఖండమున. ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిన్ను మోచేయి తల్లి కనక గర్భమున. ఇందులో 2 అక్షరాల పదాలు యోగ, స్వర్గ, మంచి, నిను, మోచే, తల్లి. కింది అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. గాతో మొదలయ్యే పదాలు గంప, గద. బాతో మొదలయ్యే పదాలు బరువు, బల్ల. లాతో మొదలయ్యే పదాలు లక్క, లలన. తాతో మొదలయ్యే పదాలు తపన, తలపు. కాతో మొదలయ్యే పదాలు కలం, కడవ. నిఘంటువు ఆధారంగా కింది పదాలకు అర్థాలు రాయండి. కనకం, బంగారం. స్వర్గఖండం, స్వర్గం లాంటి భారతదేశం. జనించు, పుట్టు. గేయం ఆధారంగా కింది ప్రశ్నకు జవాబు రాయండి. గేయంలో స్వర్గఖండమని ఏ దేశం గురించి చెప్తున్నారు? జవాబు: భారతదేశం గురించి చెప్తున్నారు. గీతల్లో అందంగా రాయండి. ఎంతో సుందరమైనది భారతదేశం. సాధనా పత్రం 3. గేయ పాదాలను ధారాళంగా చదవండి. 5 అక్షరాల పదాల కింద గీత గీయండి. లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి పౌరులింకెందు. సూర్యుని వెలుతురులు సోకునందాక, ఓడలా జెండాలు ఆడునందాక. అందాక గల ఈ అనంత భూతలిని, మన భూమి వంటి చల్లని భూమి లేదు. పాడరా నీ తెనుగు బాలగీతములు, పాడరా నీ వీర భావభారతము. ఇందులో 5 అక్షరాల పదాలు పౌరులింకెందు, సోకునందాక, ఆడునందాక. కింది అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి. ఆతో మొదలయ్యే పదాలు అరటి, అరక. ఆతో మొదలయ్యే పదాలు ఆకు, ఆట. ఈతో మొదలయ్యే పదాలు ఇటుక, ఇల్లు. ఈతో మొదలయ్యే పదాలు ఈగ, ఈత. ఓతో మొదలయ్యే పదాలు ఓటు, ఓపిక. వాతో మొదలయ్యే పదాలు వడ, వలన. గేయం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి. 1. గేయంలో ఏమి పాడమని చెప్పారు? జవాబు: తెలుగు బాలగీతములు, భారత వీరుల వీరగాథలు పాడమని చెప్పారు. 2. గేయంలో ఎటువంటివి లేవని కవి చెబుతున్నాడు?
జవాబు: భారతదేశం వంటి దేశం, భారతీయులు లాంటి పౌరులు భూమి మీద లేరని కవి చెబుతున్నాడు. ఈ నిఘంటువు ఆధారంగా కింది పదాలకు అర్థాలు రాయండి. పౌరులు ప్రజలు, బాలగీతములు పిల్లల పాటలు, భూతలి భూమి, గీతల్లో అందంగా రాయండి. ప్రతి పౌరుడు దేశభక్తి కలిగి ఉండాలి. సాధనా పత్రం 4. ఈ వాక్యాలను జత చేయండి, రాయండి, చదవండి. జనించినాడవి స్వర్గఖండమున, ఏ పీఠమెక్కినా ఎవ్వరే మనిన, సూర్యుని వెలుతురుల్ సోకునందాక, మన భూమి వంటి చల్లని భూమి లేదు, లేరురా మన వంటి పౌరులింకెందు. గేయం ఆధారంగా కింది గేయ పంక్తులను సరిచేసి రాయండి. ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము, అందాక గల ఈ అనంత భూతలిని, మన భూమి వంటి చల్లని భూమి లేదు, పాడరా నీ తెనుగు బాలగీతములు, పాడరా నీ వీర భావభారతము. ఈ విధంగా తారుమారైనటువంటి పద్య పంక్తులను సరిచేసి వ్రాయాలి. క్రింది వాక్యాలను చదవండి, ఖాళీలను పూరించండి. రైతు మట్టిని దున్నుతాడు, పంటలు పండిస్తాడు. శ్రమశక్తితో యంత్రాలు నడిపించేవాడు శ్రామికుడు. శత్రువులు రాకుండా సరిహద్దులను కాపాడేవాడు సైనికుడు. డాష్ పంటలను పండిస్తాడు రైతు. శ్రమశక్తితో యంత్రాలు నడిపేవాడు డాష్ శ్రామికుడు. సరిహద్దులను కాపాడేవాడు డాష్ సైనికుడు. సాధనా పత్రం 5. పేరా చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న వీరులే మన సైనికులు. దేశంలోని శాంతి భద్రతలను కాపాడటం, శత్రు సైనికులు మన భూభాగంలో చొరబడకుండా చేయడం సైనిక దళం పని. ఎప్పుడూ సముద్ర జలాలలో కాపలా కాయడం దేశ రక్షణకు ముందుండేది నావికాదళం. వాయుమార్గం నుండి వచ్చే శత్రుదాడులను యుద్ధ విమానాలు, క్షిపణుల ద్వారా ఢీకొట్టేది వైమానిక దళం. ఈ మూడింటిని కలిపి త్రివిధ దళాలు అంటారు. 1. త్రివిధ దళాలని వేటిని అంటారు? జవాబు: సైనిక దళం, నావికాదళం, వైమానిక దళం. 2. వాయుమార్గపు దాడులను ఎవరు ఎదుర్కొంటారు? వైమానిక దళం వారు. 3. సైనిక దళం చేసే పని ఏమిటి? జవాబు: దేశంలో శాంతి భద్రతలను కాపాడి శత్రు సైనికులు మన భూభాగంలో చొరబడకుండా చేయడం. 4. వాయు మార్గం నుండి వచ్చే దాడులను వేటి సహాయంతో ఎదుర్కొంటారు? జవాబు: యుద్ధ విమానాలు, క్షిపణుల సహాయంతో. 5. నావికాదళం ఏం చేస్తుంది? ఎల్లప్పుడూ సముద్ర జలాల్లో కాపలా కాస్తూ దేశాన్ని రక్షిస్తుంది. కింది పేరా చదవండి, ప్రశ్నలను తయారు చేయండి. విద్యార్థి దశ నుండే దేశభక్తి, సేవాభావం పెంపొందించుకోవాలి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం సైనిక పాఠశాలను ప్రారంభించింది. మన రాష్ట్రంలో విజయనగరం జిల్లా కోరుకొండ మరియు చిత్తూరు జిల్లా కలికిరిలో సైనిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రవేశాల నిమిత్తం ప్రతి సంవత్సరం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. 6వ తరగతి 9వ తరగతుల్లో చేరడం కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సైనిక పాఠశాలలో ప్రవేశాన్ని కల్పిస్తారు. 1. విద్యార్థి దశ నుండి ఏమి పెంపొందించుకోవాలి? 2.
సైనిక పాఠశాలలను ఎవరు ప్రారంభించారు? 3. మన రాష్ట్రంలో సైనిక పాఠశాలలు ఎక్కడ ఉన్నాయి? సాధనాపత్రం 6. పదజాలం. ఆ అరుణ మంచి బాలిక. ఇది ఒక వాక్యం. అరుణ అనేది ఒక పదం. ఇందులో ఆ, రు, నా అక్షరాలు ఉన్నాయి. వాక్యం అన్నది కొన్ని పదాలతో ఏర్పడుతుంది. పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి. అక్షరం అంటే పలికే ధ్వనికి ఏర్పరచుకున్న గుర్తు. ఆ అక్షరాలన్నీ ఒకటిగా చేర్చి వర్ణమాల అంటున్నాం. వర్ణమాలలో ఆ నుంచి అవు వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు. ఆ, ఈ, ఈ, ఊ, ఊ, అరు, అరు, ఏ, ఐ, ఓ, ఔ. హల్లులు. కా నుండి బండిరా వరకు గల అక్షరాలను హల్లులు అని అంటారు. క్రింది వాటిని గమనించండి. ఖ, గ, చ, జ, ఠ, డ, థ, ద, ప, బ వంటి అక్షరాలు తేలిగ్గా పలుకుతాం. ఇవి తేలిగ్గా పలికే అక్షరాలను అల్ప ప్రాణాక్షరాలు అని అంటారు. ఖ, ఘ, ఛ, ఝ, ఠ, డ, థ, ధ, ఫ, భ వంటి అక్షరాలను ఒత్తి పలుకుతాం. ఇలా పలికే వాటిని మహాప్రాణాక్షరాలు అంటారు. కలం, శంఖం, గంట, ఘటం, చలం, పింఛం, జలం, ఝషం, కటకం, కంఠం, డమరు, ఢంక, తబల, కథ, దయ, దర, పలక, ఫలం. సాధనాపత్రం 7. క్రింది అచ్చులను చదవండి, వర్ణమాలలో గుర్తించండి. ఆ, ఊ, ఐ, ఓ, ఔ, ఈ. ఈ అక్షరాలను పక్కనున్నటువంటి వర్ణమాలలో చూపెట్టిన విధంగా గుర్తించాలి. క్రింది హల్లులను చదవండి, వర్ణమాలలో గుర్తించండి. సా, వా, నా, జ, గ, డ. ఈ హల్లులను పక్కన ఇచ్చిన వర్ణమాలలో చూపెట్టిన విధంగా గుర్తించాలి. కింది మహాప్రాణాక్షరాలను వర్ణమాలలో గుర్తించండి. ఫ, ఖ, థ, ఘ, ఢ, ఛ. పదాలను చదవండి, అచ్చు అక్షరాల పదాలు మరికొన్ని రాయండి. ఉమ, కల, అర, దబదబ, అరక, గలగల, ఎలుక. గడప, జలగ, మమత, భరభర, అమల, ఈగ, ఏనుగు. అలసట, యువతల, తలగడ, చకచక, ఆమడ, ఉడత, ఆకు. వేరుగా ఉన్న పదాలను గుర్తించండి. అరక, అరక, అటక, అరక. వేరుగా ఉన్న పదం అటక. పడగ, పడగ, పడవ, పడగ. వేరుగా ఉన్న పదం పడవ. ఆమడ, ఆమడ, ఆపత, ఆమడ. వేరుగా ఉన్న పదం ఆపత. ఈత, ఈగ, ఈగ, ఈగ. వేరుగా ఉన్న పదం ఈత. జనం, 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 జగం. వేరుగా ఉన్న పదం జగం. సాధనాపత్రం 8. కింది పదాలను చదవండి, మహాప్రాణాక్షరాలకు చున్నా చుట్టండి. ఉమ, గడప, అలసట, ఖరం, ఘనం, జషం, కంఠం, ఢమరు, కథ, ధనం, ఫలం, భరణం,
భరతం, ఖండం, కమటం, భయం, సభ, రథం, ఘటన, మఠం, భంగం. వీటిలో చూపెట్టిన మహాప్రాణ అక్షరాలను పైన చూపెట్టిన విధంగా 0 చుట్టాలి. అక్షరాలను కలిపి పదం చదవండి. అర, అమల, అలక, అనంతం. ఈల, ఈక, ఈత, ఈగ. ఉడత, ఉలవ, ఉమ, ఉదయం. తల, తడవ, తపన, తరం. జలం, జగడం, జలగ, జలజ. కడప, కమల, కల, కడవ. సాధనాపత్రం 9. కింది పదాలలోని అక్షరాలను తేడా గమనిస్తూ చదవండి. అల, ఆట. ఇల, ఈట. ఉడత, ఊయల. ఎర, ఏతం. ఒక, ఓడ. కరం, ఖరం. గతం, ఘనం. కంప, కఫం. మంట, మఠం. గంట, ఘటం. చరం, చందం. జడ, జంజ. టంకం, ఠంగున. డంబం, ఢంకం. తల, పతం. దయ, ధనం. పలక, ఫలకం. కల, కళ. దయ, ధనం. అంబలి, అభయం. క్రింది వాక్యాలలో ఇచ్చిన పదాలను గుర్తించండి, 0 చుట్టండి. పాపకు పూల జడ వేశారు. జడ. అరకతో దుక్కి దున్నుతారు. అరక. జాలరి వలను వేశాడు. వల. జానీ ఈత కొట్టాడు. ఈత. దేవుని మెడలో దండ వేశాను. దండ. కింది అక్షరాలను చదవండి, వాటితో పదాలను రాయండి. ఈగ, ఈల, ఈత, అల, అర, ఔర, లత, తల, సంత, ఉంగరం, హలం, నరం, శనగ, హంస, గలగల, వల. సాధనాపత్రం 10. కింది అక్షరాలలోని మహాప్రాణాక్షరాలతో పదాలను రాయండి. భవనం, యశం, ఢమరుకం, మఠం, కంఠం, ఖరం, ఖననం, ధర, ధనం, భంగం, ఖండం, ఢమఢమ, ఢంకం, ఝలఝల, కవచం. కింది అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి. ఆ, అమల, అరక, అల. ర, రమ, రణం, రంగు. క, కలం, కన్ను, కల. న, నటుడు, నల్లని, నరకం. ల, లలన, లత, లవంగం. త, తల, తపన, తలగడ. అంత్యాక్షరి పదాలను రాయండి. కడప, పడవ, వల, లత, తపన, నలక, కల, లలన, నలుగురు, రుచి, చిలక, కడవ, వడ, డబ్బు, బుధుడు. ఇచ్చిన అక్షరాల ఆధారంగా అనుకరణ పదాలు రాయండి. క, కలకల, కటకట. గ, గబగబ, గలగల. చ, చకచక, చరచర. జ, జలజల, జరజర. ట, టకటక, టపటప. పాఠం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి. 1వ ప్రశ్న. మనం ఎటువంటి దేశంలో జన్మించామని కవి చెప్పాడు? జవాబు: మనం స్వర్గం లాంటి భారతదేశంలో జన్మించామని కవి చెప్పాడు. 2వ ప్రశ్న. ఏ దేశం వెళ్ళినా మనం ఏం చేయాలి? జవాబు: ఏ దేశం వెళ్ళినా మనం మన దేశాన్ని పొగిడి జాతి గౌరవాన్ని నిలపాలి. 3వ ప్రశ్న. ఏ మంచి పువ్వులను ప్రేమించినావు అని గేయంలో ఉంది కదా, మీకు తెలిసిన పువ్వుల పేర్లు రాయండి. జవాబు: బంతిపూలు, చామంతి పూలు,
మల్లెపూలు, మందారం, సన్నజాజి. 4. ఓడల జెండాలు ఆడునందాక అని ఉంది కదా, మన జాతీయ జెండాలో రంగులు, ధర్మచక్రం ప్రత్యేకతల గురించి రాయండి. జవాబు: కాషాయం ధైర్యం, శక్తికి ప్రతీక. తెలుపు శాంతికి, సత్యానికి. ఆకుపచ్చ అభివృద్ధికి, శ్రేయస్సుకి. ధర్మచక్రం ధర్మానికి, చైతన్యవంతమైన మార్పుకి. గేయ భావాన్ని సొంత మాటల్లో రాయండి. మనం ఏ దేశం వెళ్ళినా, ఎటువంటి అధికారంలో ఉన్నా భారతదేశ గొప్పదనాన్ని పొగుడుతూ జాతి గౌరవాన్ని నిలపాలి. పూర్వజన్మ పుణ్యము, అదృష్టము, స్వర్గం లాంటి భారతదేశంలో జన్మించాము. అటువంటి భారతదేశం గురించి ఎల్లప్పుడూ స్మరిస్తూ బాలగీతములు, భారత వీరుల వీరగాథలను పాడాలి. సాధనా పత్రం 12. గేయం పొడిగించండి. మామిడి పండు మాకిష్టం, మామిడి మొక్కను నాటేస్తాం. జామ పండు మాకిస్తాం, జామ మొక్కను నాటేస్తాం. చక్కగా పాదులు చేసేస్తాం, చెట్లను ఏపుగా పెంచేస్తాం. కాయలు బాగా పండిస్తాం, పండ్లను చక్కగా తినేస్తాం.